ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఒకవైపు అమరావతి అభివృద్ధి పనులనే కాకుండా మిగతా ప్రాంతాలలో కూడా అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకువెళ్తుంది. ముఖ్యంగా విశాఖపట్నాన్ని ప్రత్యేక అభివృద్ధి కేంద్ర ప్రాంతంగా అక్కడ ఏర్పాట్లను చేస్తుంది. అనేక ప్రాజెక్టులను ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలను విశాఖ వేదికగా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఇందులో భాగంగా తాజాగా విశాఖకు అతిపెద్ద టూరిజం అట్రాక్షన్ తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసి అభాసుపాలైన సంగతి తెలిసిందే. ఈసారి కూటమి ప్రభుత్వం పకడ్బందీగా అంతర్జాతీయ స్థాయి టూరిజం అట్రాక్షన్ తీసుకువచ్చింది. కైలాసగిరి హిల్ టాప్లో 55 మీటర్ల పొడవైన గాజు వంతెన నిర్మించారు. ఇది భారతదేశంలోనే అతి పొడవైన కాంటిలివర్ గ్లాస్ వంతెన. ప్రకృతి ప్రేమికులకు, సాహసీకులకు ఒక అద్భుతమైన అనుభూతి. 360 అడుగుల ఎత్తులో ఉన్న హిల్ టాప్ పార్కులో శివ పార్వతి విగ్రహాలు, రోప్ వే, టాయ్ ట్రైన్, టైటానిక్ వ్యూ పాయింట్లు ఉన్నాయి. ఇప్పుడు వాటికి తోడు గాజు వంతెనపై నడిచి సముద్రాన్ని తిలకించే అవకాశం కల్పిస్తున్నారు. 7 కోట్లతో నిర్మించిన ఈ వంతెన కింద నుంచి ఎటువంటి సపోర్ట్ లేకుండా ఉంటుంది. గాలిలో తేలుతున్నట్లు అనిపించేలా ఉంటుంది. ఒకేసారి 40 మంది సందర్శకులు నడవగలే సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 2024 అక్టోబర్లో నిర్మాణం ప్రారంభించారు. వేగంగా నిర్మించారు. పెట్టుబడి అంతా ప్రైవేటు సంస్థ పెట్టుకుంది. ఆదాయంలో 40% విఎంఆర్డీఏకు ఇస్తుంది. విశాఖను అంతర్జాతీయ టూరిజం కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. త్వరలో పలు టూరిజం స్పాట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందులో భాగంగా తాజాగా అందుబాటులోకి వచ్చిన ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో విశాఖ పర్యటనలో ఒక మైలురాయిగా నిలిచింది. ఇవే కాకుండా మరిన్ని టూరిజం అభివృద్ధి పనులలో కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. ఇలా అనేక ప్రాజెక్టులు, మరొక వైపు కంపెనీలను ఆహ్వానిస్తూ విశాఖపట్నాన్ని రాజధానితో సమానంగా అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకువెళ్తుంది.